Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? అంటే భర్త భార్య ప్రెగ్నెన్సీలో కలవడం సేఫా కాదా, దీని గురించి మాట్లాడితే ఈవెన్ యాజ్ పర్ సైన్స్ అండి, ప్రెగ్నెన్సీలో భర్త భార్య కలవడం పూర్తిగా ఇట్ ఈస్ అ సేఫ్ ఫినామినన్. అయినప్పటికీ కొన్ని స్పెషల్ సినారియోస్ ఉంటాయి ఎక్కడైతే భర్త భార్య కలవడము అడ్వైజబుల్ కాదు అని మీ గైనకాలజిస్ట్ లేదా మీ క్లినిషియన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడ? నా వన్ ఇండికేషన్ ప్లాసెంటా ప్రీవియా, గర్భసంచిలో మాయ కిందికి ఉంటే ఆ టైంలో ప్లాసెంటా ప్రీవియా అంటాం, లేదా లో లయింగ్ ప్లాసెంటా అంటామండి. సో ఇలాంటి కండిషన్లో భర్త భార్య కలవద్దు అంటాము. రీజన్ ఇస్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ పెనిస్ వెజైనాలో ఎంటర్ అయ్యాక పెనైల్ థ్రస్ట్స్ టైంలో డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆ ప్లాసెంటా కిందికి ఉండడం వల్ల సపరేట్ అయ్యి బ్లీడింగ్ అవ్వచ్చు అని చెప్పి వద్దు అని చెప్తాం. సెకండ్ వచ్చేసి గర్భసంచి మూతి సర్విక్స్ ఫ్యూ ప్రెగ్నెంట్ లేడీస్లో వీక్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. వీళ్ళల్లో రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల టైంకి ముందే గర్భసంచి ముఖద్వారం ఓపెన్ అయ్యి ఎర్లీగా లేబర్ వెళ్ళిపోయే ఛాన్సెస్, ప్రీటర్మ్ లేబర్. ఇది అవాయిడ్ చేయడానికి వద్దు అని చెప్తాం. సర్వైకల్ ఇన్సఫిషియన్సీ. థర్డ్ వచ్చేసి రీసెంట్గానే సర్విక్స్ ఏదో ఓపెన్ అవుతుంది, స్కాన్లో అలా లెంత్ బాగా చిన్నగా ఉంది, సేఫ్ గార్డ్ చేయడానికి కుట్టు వేస్తే బెటర్ అని సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేస్తారు, గర్భసంచి మూతికి ఒక కుట్టు వేసి సెక్యూర్ చేస్తారు. సో ఇలాంటి టైంలో కూడా వద్దంటామండి కలవడము. వాటికి థ్రెడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంగ్ దట్ ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి లోపల మెంబ్రెయిన్స్ బ్రేక్ అయ్యి టైంకి ముందే లేబర్లో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఇన్ సచ్ కేసెస్ ఆల్సో. లేదా ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అన్నారు, థ్రెటెండ్ మిస్క్యారేజ్ రిస్క్స్ ఉన్నాయి, వీళ్ళలో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ బెటర్ బీ అవాయిడెడ్. నా కమింగ్ టు ప్రెగ్నెన్సీ 3 trimestersగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము, 4 to 7 months సెకండ్ ట్రైమెస్టర్ అంటాము, తర్వాత నుంచి డెలివరీ వరకు లాస్ట్ ట్రైమెస్టర్ ఆర్ ద థర్డ్ ట్రైమెస్టర్ అవుతుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో లేడీకి నాజియా, వామిటింగ్స్, చాలా వీక్నెస్ ఫీల్ అవ్వడము, ఇట్ విల్ బీ వెరీ న్యూ హోల్ ప్రెగ్నెన్సీ. దానివల్ల కూడా లేడీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది అవాయిడ్ చేస్తుందండి డెలిబరేట్లీ. సో ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ విల్ అవాయిడ్, దో ఇట్ ఈస్ సేఫ్ డ్యూరింగ్ దిస్ టైం. సెకండ్ ట్రైమెస్టర్, సో ఈ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th month అప్పుడే ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు ఈ నాజియా, వామిటింగ్ సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి అండ్ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ, షీ ఫీల్స్ వెరీ ఎనర్జెటిక్. సో ఈ టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ మోస్ట్ సేఫ్ ప్రెగ్నెన్సీలో. ఈ టైంలోనే హాలిడేస్ కానీ, వెకేషన్స్ కానీ, అదర్వైజ్ అబ్రాడ్, ఎయిర్ ట్రావెల్, ఇవన్నీ కూడా సెకండ్ ట్రైమెస్టర్లోనే ప్లాన్ చేసుకోమంటాం. అండ్ అనదర్ రీజన్ ఇస్ ఈ టైంకి తన టమ్మీ అన్నది కూడా మరీ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి ఉండదండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. So that's how even sexual intercourse is not hindered in any form. Now last trimester, third trimester-కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఇట్ ఈస్ సేఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, కానీ సర్టన్ ప్రికాషన్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. ఇవేంటి అంటే ఈ లాస్ట్ ట్రైమెస్టర్లో లేడీ పొట్ట సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అయి ఉంటుంది, బేబీ వెయిట్ మ్యాక్సిమం ఉంది. ఇలాంటి సందర్భంలో తను పడుకున్నప్పుడు నార్మల్గా నైట్స్ పడుకునేటప్పుడు కూడా మేము లెఫ్ట్ లేటరల్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సైడ్కి అని చెప్తాం. ఎందుకు అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా ఆన్ యువర్ బ్యాక్ పడుకున్నప్పుడు ఆ ఎంటైర్ వెయిట్ వచ్చి వెనకలో ఒక వెజల్ మీద పడుతుంది, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఈ వెజల్ ఏం చేస్తుంది, మన కాళ్ళ రీజన్ నుంచి రక్తం అంతా గ్యాదర్ చేసుకొని హార్ట్కి తీసుకెళ్తుంది. హార్ట్లో మనకు ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ అవుటర్ బయటకు వచ్చే బ్లడ్ బ్రెయిన్కి లేదా డిఫరెంట్ ఆర్గాన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంక్రీజ్డ్ వెయిట్ స్ట్రైట్గా పడుకోవడం వల్ల వెజల్ మీద పడుతుందో కింద నుంచి వచ్చే బ్లడ్ కంప్లీట్గా హార్ట్ని రీచ్ అవ్వలేకపోతుందండి. అండ్ సిమిలర్లీ బ్రెయిన్కి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ రీచ్ అవ్వదు. వీటన్నిటి వల్ల బీపీ తక్కువ ఫాల్ అయిపోతుంది, సుపైన్ హైపోటెన్షన్ అంటాం. సో సుపైన్ హైపోటెన్షన్ వెళ్ళి సిన్కోపల్ అటాక్స్, కొలాప్స్ అవ్వడం, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈ రీజన్కే లెఫ్ట్ లేటరల్ పొజిషన్ని అడాప్ట్ చేసుకోమని చెప్తాం పడుకునే టైం. అండ్ సేమ్ థింగ్ అప్లైస్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆల్సో. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ థర్డ్ ట్రైమెస్టర్లో పార్టిసిపేట్ అవ్వచ్చు, బట్ ద లేడీ షుడ్ బీ లయింగ్ ఇన్ హర్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్. సో ఇలా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది డిఫరెంట్ లేడీస్లో డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ క్యారీ చేస్తుందండి. సో మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా,
ఇవన్నీ మీరు మాట్లాడుకొని మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ దగ్గర యూ షుడ్ టేక్ అడ్వైస్ రిగార్డింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రతి కపుల్ ఎవరైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పేసి ట్రీట్మెంట్ కోసం ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అప్రోచ్ అవుతారో ఇనీషియల్గా మీ హిస్టరీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంత టైం అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతకుముందు ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకున్నారా, పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, ఇవి తర్వాత బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి జరుగుతాయంటే లేడీ సైడ్ ఒక స్కాన్ జరుగుతుందండి అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తారు. అదేవిధంగా హస్బెండ్ సైడ్ నుంచి వచ్చినట్టయితే మాత్రము మోస్ట్ అండ్ ఆల్మోస్ట్ ది ఓన్లీ సింగిల్ టెస్ట్ చేసేది యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి వీర్యకణాల పరీక్ష. ఈ సెమెన్ అనాలిసిస్లో ఏమేమి చూస్తాం డీటెయిల్స్ అంటే ఏ వాటి కోసం మనం వెతుకుతాము అంటే పారామీటర్స్ చాలా ఉంటాయండి. డీటెయిల్లో వెళ్ళడం ఇన్ సింగిల్ టాపిక్ ఆర్ సింగిల్ డ్యూరేషన్లో ఇట్ విల్ బీ డిఫికల్ట్. ఈరోజు నేను ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ గురించి మాట్లాడతాను. సో ఒక హస్బెండ్ వీర్యకణాల శాంపుల్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ తక్కువ ఉంది దెన్ ద నార్మల్ అంటే రీజన్స్ ఏమేమి అయి ఉండొచ్చు. నా ఫస్ట్ వీర్యకణాల శాంపుల్ ఇవ్వడానికి ముందు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది హస్బెండ్కి. అంటే ఎన్ని రోజులు గ్యాప్తో ఇవ్వాలి. నా పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్, ఈ పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కానీ లేదా హస్బెండ్ సొంతంగా మాస్టర్బేషన్ ద్వారా శాంపుల్ డిస్కార్డ్ చేసి కానీ కనీసం ఆన్ అన్ యావరేజ్ 3 to 5 days గ్యాప్ పెట్టుకొని రమ్మని చెప్తాం టెస్ట్ కోసం. ఎందుకు ఈ యావరేజ్ డ్యూరేషన్ చెప్తున్నాము అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక బాడీ ఉంది. సో దే హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్ దాట్ కనీసం 2 to 7 days మధ్యలో గ్యాప్లోనే వాళ్ళు శాంపుల్ ఇస్తే యాక్యురేట్గా ఇంటర్ప్రిట్ అవుతుంది రిజల్ట్స్ అని చెప్పి. 2 days కంటే తక్కువ గ్యాప్లో ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ దెన్ 7 days చేసినప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ కాంప్రమైజ్ కాదు, కౌంట్ కాంప్రమైజ్ కాదు, కానీ చాలా ఓల్డ్ అయిన స్పర్మ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి స్పర్మ్ కదలిక తక్కువ వస్తుంది, చనిపోయిన కణాలు ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ టైం ఫ్రేమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ శాంపుల్లో ఏదన్నా డిఫరెన్స్ వస్తుంది అంటే అనుకున్న దానికంటే తక్కువ వాల్యూమ్ వస్తుంది అంటే ముందు ఈ చిన్న చిన్న ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కనుక్కోవాలి. సెకండ్ వచ్చేసి ద టైప్ ఆఫ్ కలెక్షన్. మీరు ఇంట్లో కలెక్ట్ చేసుకొని శాంపిల్ని తీసుకొస్తున్నారా లేదా మీరు ఫర్టిలిటీ సెంటర్లోనే ప్రొవైడ్ చేసిన రూమ్లో కలెక్ట్ చేసి శాంపుల్ ఇస్తున్నారా? సో అలా కలెక్ట్ చేస్తున్న శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు? ఒక మెథడ్ వచ్చేసి ఇట్ విల్ బీ కాయిటస్ ఇంటరప్టస్. కాయిటస్ ఇంటరప్టస్లో ఏమవుతుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ డ్యూరింగ్ ద యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ కలిసే టైంలో జస్ట్ ప్రయర్ టు ఇజాక్యులేషన్ హస్బెండ్ పెనిస్ని విజైనా నుంచి విత్డ్రా చేసేసి ఇచ్చిన కంటైనర్లో శాంపుల్ని ఇజాక్యులేట్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఎంత వద్దన్నా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ శాంపుల్ సిమెన్ శాంపుల్ ఆల్రెడీ లేడీ వెజైనాలో కొంచెం డిపాజిట్ అయ్యి ఉండొచ్చండి. అందుకనే మనము రాంగ్గా వాల్యూమ్ తక్కువ రావచ్చు మనకి ఇలాంటి మెథడ్ ఆఫ్ కలెక్షన్లో. నా సెకండ్ మెథడ్ ఆఫ్ కలెక్షన్ కొంతమంది కాండమ్ క్యాథెటర్ కలెక్షన్ చేస్తారు. సో కాండమ్ కలెక్షన్ అంటే హస్బెండ్ ఆల్రెడీ కాండమ్ని పెనిస్ మీద వేసుకొని శాంపుల్ని పెనిస్ నుంచి కాండమ్లో ఇజాక్యులేట్ అయ్యాక ఆ కాండమ్ని తీసేసి అక్కడ నుంచి శాంపుల్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా కూడా సమ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఈజ్ లాస్ట్. అందుకనే ఇది కూడా లిటిల్ ఎరోనియస్ మెథడ్ అండి. సో బెస్ట్ మెథడ్ వుడ్ బి డైరెక్ట్గా మాస్టర్బేషన్ ద్వారా డైరెక్ట్గా మీరు ఇచ్చిన కంటైనర్లోకి ఇజాక్యులేట్ చేయగలిగితే ఇట్ విల్ బి మోస్ట్ యాక్యురేట్. సో అందుకని మీరు ఏ మెథడ్ ఆఫ్ కలెక్షన్ ద్వారా మీరు ఆ శాంపుల్ని కలెక్ట్ చేసుకున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నౌ థర్డ్ వచ్చేసి ఏమైనా స్పిల్ అయిందా? ఇలా కలెక్ట్ చేసుకునే విధానంలో సమ్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఏదన్నా బయట స్పిల్ అయిపోయింది అంటే కూడా వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ తప్పు వస్తుంది అండి. సో ఇటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే మేము నిజంగా ఆర్గానిక్ ఎర్రర్స్ అంటే ఏమైనా నిజంగా పెథలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా అన్న టాపిక్కి వస్తాం. సో ఇవన్నీ మనం రూల్ అవుట్ చేయంగా వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ కనీసం బేసిక్ మినిమం 1.5 ml కంటే తక్కువ ఉన్నట్టయితే ఎక్కడెక్కడ ఇష్యూస్ అయి ఉండొచ్చు అని వస్తాయి. సో ఒకటి వచ్చేసి టెస్టిస్ నుంచి శాంపుల్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే దారిలో ఆ డక్ట్స్లో ఆ వాల్యూమ్ కాంట్రిబ్యూట్ చేసే గ్లాండ్స్ చాలా ఉంటాయి. ఈ పర్టిక్యులర్ గ్లాండ్స్లో ఎక్కడైనా కూడా వాటి డక్ట్స్లో అబ్స్ట్రక్షన్ ఏర్పడినా మనకు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ఆ సిమెన్ వాల్యూమ్ అనేది బాగా తగ్గిపోతుంది వీర్యకణాల శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందిలో బై బర్త్ ఈ బయటకు వచ్చే దారిలో సర్టన్ పార్ట్ ఆఫ్ ద డక్ట్ కంప్లీట్గా యాబ్సెంట్ కూడా ఉండొచ్చండి. జెనెటిక్ ఎర్రర్స్ కూడా దే ప్లే అ రోల్. సో ఇలాంటి కండిషన్స్లో కూడా వాళ్ళకు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ అల్టిమేట్గా తక్కువ వస్తుంది. సర్టన్ రేర్ కండిషన్స్లో వాల్యూమ్ మోర్ దెన్
రిక్వైర్డ్ ఉండొచ్చు, అంటే మోర్ దెన్ 3 to 5 ml కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎవరిలో అంటే ఈ గ్లాండ్స్ ఏవైతే వాల్యూమ్ ఆఫ్ శాంపిల్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో వాటికి ఇన్ఫెక్షన్ అయినట్టయితే దే విల్ వర్క్ మోర్ దెన్ రిక్వైర్డ్, కాబట్టి ఎక్కువ సెమెన్ వాల్యూమ్ అనేది వస్తుంది. బట్ కౌంట్స్ పెద్దగా డిఫరెంట్ ఉండకపోవచ్చు, లేదా ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కణాలు చనిపోవడము, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా కనిపించడము దెన్ ద రిక్వైర్డ్ అమౌంట్. సో ఇవన్నీ కూడా మనము ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ ద శాంపిల్. సో ఈరోజు నేను ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ శాంపిల్ గురించి మాట్లాడానండి. ఇంకా కూడా వేరే పారామీటర్స్ కూడా సెమెన్ అనాలిసిస్లో చూడడం జరుగుతుంది. లైక్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, అది టోటల్ శాంపుల్లో కావచ్చు లేదా పర్ మిల్లీలీటర్లో కావచ్చు. నెక్స్ట్ వాటిల్లో ఎన్ని కదలిక ఉన్నాయి, ఎన్ని చనిపోయి ఉన్నాయి. సో ఇట్లా ఎన్నో ఫ్యాక్టర్స్ చూడడం జరుగుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ సెమెన్ అనాలిసిస్. థ్యాంక్ యూ.